హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే మార్నింగ్ కదా, నేను పులిహోర అయితే చేయబోతున్నానండి. నైట్ అయితే అన్నం కాస్త మిగిలిందండి. మేము తినకుండా అయితే ఉన్నాను. నైట్ అయితే ఎందుకు తినాలనిపించలేదండి. ఇంకా అదైతే మిగిలింది. దాంతోపాటు ఇంకా కొద్దిగా పొద్దున పూట రైస్ అయితే వండుతున్నానండి. ఇంకా ఈ వండిన రైస్ ఇది కలిపి పులిహోర చేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేరుశనగ విత్తనాలు అయితే వేసానండి ఫ్రై చేయడానికి. అందులో కొద్దిగా అయితే ఎండుమిరగాయలు వేసాను 3. ఇవి లైట్గా అయితే ఫ్రై చేస్తున్నానండి. ఈ వీక్లో ఇది పులిహోర చేయడం రెండోసారి. మొన్న చేశానండి ఒక 4-5 డేస్ క్రితం. ఇంకా అన్నం మిగిలిందని చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంక కొన్ని కరివేపాకులు వేసి ఇదైతే ఫ్రై చేస్తున్నాను. చింతపండు పులుసు డైరెక్ట్గా ఇందులో వేయకుండా అయితే నేను ఈ ఫ్రై అయినాక ఈ పక్కన పెట్టి అప్పుడు చింతపండు పులుసు వేస్తానండి. చింతపండు పులుసు కూడా డైరెక్ట్గా వేయొచ్చులే కానీ అని వేయట్లేదు. మళ్ళీ పుల్లగా కూడా ఉంటున్నాయి వేరుశనగ విత్తనాలు, అందుకని అవి అయితే తీసి అన్నంలో వేస్తున్నానండి. ఇంక ఇప్పుడు ఓన్లీ పులుసు వట్టిగా వేసి కొద్దిసేపు అయితే ఫ్రై చేస్తే సరిపోయిద్ది. పులుసు ఉడికిన దాకా అయితే ఆయిల్లో సరిపోయిద్దండి. ఇంక ఫ్రై అయినాయి కదా, ఇవన్నీ తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే చింతపండు పులుసు వేస్తున్నానండి. చింతపండు పులుసు కొద్దిగా అయితే వేసాను. అందులో కొద్దిగా పసుపు 2 స్పూన్లు వేస్తున్నానండి. కొద్దిగా అటు ఇటుగా కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కలుపుతానండి చూసి. ప్రస్తుతానికైతే కొంచెం వేసాను. ఇంక ఇది మొత్తం అయితే ఉడికిస్తున్నానండి. చింతపండు పులుసు ఉడికితే సరిపోయిద్ది. ఇంక ఈలోపు అన్నం ఉడికింది కదండి, అది కూడా అయితే కలుపుతున్నాను. వేడన్నం మొత్తం అయితే ఇవి కూడా 2-3 గంటలు వేసి కలిపితే సరిపోయిద్ది కదని ఇంకా వేడన్నం కూడా కొద్దిగా అయితే వేస్తున్నానండి. వేడి అన్నం కలిపితే కొద్దిగా అన్నం అదే నీరు అయినట్టు సొద్దగా ఉండిద్దండి. కొద్దిగా ఆరినాకైతే బాగుండిద్ది. ఇదిగండి పులుసు అయితే దగ్గర పడింది. నేనైతే ఇది దించేసి అన్నంలో అయితే కలుపుతున్నానండి కొద్దిగా. ఇంక ఈ పులుసు అయితే అన్నంలో వేస్తున్నాను. అన్నం కూడా లైట్గా కొద్దిగా ఆరిందండి ఇప్పుడు వేసిన అన్నం. ఇది మొత్తం అయితే కలుపుతున్నాను. పసుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు అయితే కొద్దిగా వేసాను ఈ మామూలు రైస్లో. ఇంకప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంక ఇది మొత్తం అయితే ఒకసారి కలుపుతున్నానండి కలిసేటట్టు. పులుసు అంతా కలిసేటట్టు ఇంకోసారి కలుపుకుంటే సరిపోయిద్ది. ఇంకా మామూలుగా అయితే మా నైట్ మిగిలిన అన్నం ఇంకా తినాలనిపించదు కదా, ఇట్లా పులిహోర చేసిన తింటారని చెప్పి చేశానండి. ఇంకెలా అయితే అయిపోయింది. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అయితే లేదు, ఇక అందుకని ఇంకా వేయలేదండి. ఇంకా పిల్లలు కూడా తిని స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకైతే ఈవినింగ్ అండి ఇది. ఇంకా కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి నేను. బయట అయితే లైట్గా మబ్బు పెట్టినట్టుంది. బట్టలు కూడా ఎటు మార్నింగ్ ఉతికిని అయితే ఆరిపోయినాయండి. ఇంకా తీసేయాలి, వర్షం వచ్చేటట్లయితే ఉందండి. నేనైతే కొద్దిగా కాఫీ అయితే కలుపుకుంటున్నాను. టీ తాగుతుంటే పడట్లేదని చెప్పాకండి, ఇంక అందుకని అయితే కాఫీ అయితే తాగుతున్నాను నేను ఎప్పుడు. ఇంకా పాలు తాగినాయి కదా, ఇంక ఇందులో పాలు కలుపుకొని అయితే కొద్దిగా అయితే తాగానండి. ఈవినింగ్ 5 అట్లా అయింది టైం అయితే. కాఫీ కూడా ఎక్కువ తాగకూడదు అనుకుంటానండి. అయినా కానీ ఏం చేస్తాం, అలవాటు అయింది కదని కొద్దిగా అయితే కాఫీ తాగుతున్నాను. బాగానే ఉందండి కాఫీ అయితే. ఇంకా మార్నింగ్ అయితే ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి. ఇది కోడిగుడ్లు టమాటా వండుదాం అనుకున్నాను, కానీ వంకాయ టమాటా వండుతున్నానండి. రైస్ కూడా పెట్టాను. టమాటాలు సరిపోవు కదా, ఇక అందుకని చెప్పి అయితే వంకాయ టమాటా అయితే వండుతున్నానండి. కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను.
ఇంక ఇవన్నీ అయితే కోసి పక్కన పెట్టానండి. ఈలోపు గుడ్లు కూడా ఉడికినాయి. ఇంక ఇవి కూడా దించేసి కూర అయితే వండుతాను. రైస్ కూడా అయిపోయిందండి. ఇంకైతే ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు కొద్దిగా వేస్తున్నానండి. ఆవాలు కొద్దిగా ఎక్కువ వేస్తే కొంచెం వంకాయ కూర లైట్గా చేదు అనిపిస్తుంది. అందుకని నేను ఆవాలు తగ్గించేసాను. ఇంక ఇవన్నీ అయితే వేసేసానండి. టమాటాలు, ఉల్లిపాయలు, వంకాయ ముక్కలు అయితే అన్నీ వేసేసాను. కొద్దిగా అటు ఇటు తిప్పి పసుపు ఉప్పు అయితే వేస్తున్నానండి. పసుపు ఉప్పు వేసి బాగా అయితే కలపాలి. వెంటనే ఉడికిద్దండి వంకాయ కూర, పెద్ద టైం ఏం పట్టదు కదా, ఓ పావు గంట అట్లా ఉడికిపోయింది. ఇంకా అటు ఇటు అయితే కలుపుతున్నానండి. మూత పెట్టి ఉంచితే వెంటనే మగ్గిపోయింది కూర. ఎందుకండి కూర అయితే ఉడికింది. ఇది స్టీల్ ప్యాన్ కదా, కొద్దిగా అడుగు అంటుతుందండి. ఇంకైతే కొద్ది కారం అయితే వేస్తున్నాను. కరివేపాకులు కూడా 2 వేసానండి. అంతేనండి, వంకాయ కూర అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.